वर्षते वर्षते मनो मत स्वागम। जय श्री राम, 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 जय श्री राम। आज्ञा वद्य विहवे वयन्ते सानातनमं पुजेमा मह्यं नमान्तं प्रदिष्टते सख्य प्रयदक्षेण हृदयं अपवदे पंचनायके कर्मानुदेते देवपशतेषं नित्यापि युक्तानां योगक्षेममहम्यहम्। ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थिसाधिके नारायण नमोस्तुते। राम राम रामेति रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। जय मंगलम लाभस्यं जयदेशं परामः वायुनामिते वर्षामो हेलो 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 जय राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम హిందూ ధార్మిక సంఘాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు స్వామివారు. దీపం జ్యోతి ప్రధాబ్రహ్మ అందరూ రావాల్సిందే కోరుతున్నాం. దీపేన సాధ్యతే సర్వం సంధ్యా ఉదయం దీపం నమోస్తుతే. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామివారు శ్రీ అరుణానంద స్వామివారు విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజల బృందాలందరూ కూడా డయాస్ మీదకి వచ్చి మరి స్వామివారితో ఇక్కడ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది కనుక అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాయ నమస్తే నమో నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అల్లూరు జిల్లా చింతపల్లి మండలము సౌడిపల్లి మార్కెట్ వద్ద మరి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి భజన పోటీలు మరియు భజన సమయం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసి సౌడిపల్లి మరియు బయలుగించం రత్నగిరి కోని వారు మరి ఎంతో చక్కటి ఏర్పాటు చేసినందుకు వారికి స్వాగతం సుస్వాగతం. మరి మన దాన
ట్రస్ట్ వారు గిరిజన ప్రాంతాల్లో మరి భజన బృందాన్ని ప్రోత్సాహం కొరకు తాళాలు అందిస్తున్నారండి. అలాగే డోలకులు అందిస్తున్నారు, అలాగే మహిళలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా మరుగుపడ్డ గుండెను కూడా పునరుద్ధరణ చేసిన కొరకు వారి ప్రయత్నంలో ఉన్నారు. అలాగే త్వరలో కూడా సామూహిక వివాహాలు కూడా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కనుక ఎవరైనా సరే వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే నాకు పెళ్లి చేస్తే వారికి తెలియపరుస్తామండి. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తాం. దీంతో ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి మరి అమృతాశ్రమం నుంచి అరుణానంద స్వామి వారికి స్వాగతం సుస్వాగతం, అలాగే ప్రదీప్ స్వామి వారికి స్వాగతం సుస్వాగతం, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఐదవ సంఘ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం, అలాగే ధార్మిక సంఘ అధ్యక్షుడు డివిడి ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం, అలాగే మహిళా కన్వారు మంగ గారికి స్వాగతం సుస్వాగతం, అలాగే స్టీల్ ప్లాంట్ వచ్చినటువంటి మరి వెంకటరమణ గారికి స్వాగతం సుస్వాగతం, అలాగే పెద్ద ఆయన గారు మాకు పేరు తెలియదండి, అలాగే వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం, జడ్జి గారు చెందినటువంటి సంధు గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం అంతా కూడా మాది అనే భుజాలను వేసుకొని నిలబడినటువంటి మరి వెంకటమ్మ గారికి, అలాగే బయలుకిచ్చాం భక్త బృందానికి, సౌడిపల్లి భక్త బృందానికి స్వాగతం సుస్వాగతం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యా ఒకటి వినండి, టైము తక్కువ ఉన్న కారణం చేత జడ్జి నిర్ణయించినటువంటి టైంనే బృందాలు పాల్గొవాలి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. వారు ఎంత టైం ఇస్తే ఆ టైంకే మీరు చేసి ఆపండి. టైం కూడా తక్కువ ఉన్నది కావున మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ జడ్జిగా ఎన్ని పాటలు పాడమంటే అన్ని పాటలు పాడాలి. ఎంత టైం ఇస్తే ఆ టైమే దయచేసి మీరందరికీ సహకరించి మనందరికీ పని చేసుకుందాం. ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యక్రమాల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తూ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. స్వామివారికి చేసేటువంటి ఉపచారాలు 64 ఉపచారాల్లో ఆట భజన కూడా ఒక ఉపచారం. అంటే మీరు పూజ చేసినటువంటి దాంతో సమానం. నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంగా ఉంటేనే మనం పాడినటువంటి పాట కానీ ఆట కానీ స్వామివారు చెప్తున్నారు వినాలి. పూజాభిషేకం గర్భాలయంలో జరిగితే మిగిలిన కొన్ని ఉపచారాలు బయట జరుగుతాయి. దాంట్లో నృత్యం ఒకటి, గాత్రం ఒకటి, దాంట్లో భజన కూడా అవుతుంది. అంటే స్వామివారిని బయటికి పిలిపించి కూర్చోబెట్టి చేసేటువంటి ఉపచారాలు ఉన్నాయంటే అది భజన కార్యక్రమం కావచ్చు, పాటలు గాత్రం కావచ్చు, నృత్యం కావచ్చు, ఇటువంటివి. అంటే మనం భజన చేస్తూ ఉంటే స్వామివారే స్వయంగా మన దగ్గరికి వచ్చి. సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రాంతంలో ఈ మధ్యకాలంలో సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం టీటీడీ వాళ్ళు ఊరూరా భజన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున భజన కార్యక్రమాన్ని నిర్వహించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి పెద్ద కార్యక్రమం అనేది ఏమీ జరగనటువంటి ఇలాంటి తరుణంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మన ఆదివాసీలను ఉద్దేశించి ఇక్కడ మనల్ని ధర్మపరంగా మరింత ప్రోత్సాహం చేసేందుకు గాను ఈ భజన పోటీలు నిర్వహించి మనల్ని మరి ముందుకు నడిపిస్తున్నారు. మరి అలాంటి అవకాశాన్ని ప్రతి గిరిజనుడు, ప్రతి భజన బృందం కూడా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పోటీ అంటే గొప్పతనం గురించనే కాదు, ఏదో ఒక బహుమతి ఇవ్వాలని చెప్పేసి చిన్న గుర్తింపు కోసమే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా పెద్ద చిన్న, వీళ్ళు ఎక్కువ పాడతారు, వీళ్ళు తక్కువ పాడతారు, వీళ్ళు గొప్పవాళ్ళు అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనం స్మరణ చేసేటప్పుడు ఎవరి పాటను ఎలా స్వీకరిస్తారో స్వామి మనకైతే తెలియదు. కానీ తప్పక మనం భజన చేసేటప్పుడు ఇక్కడ జై శ్రీరామ్, జై శ్రీరామ్, హలో భారత్ మాతా కీ, హలో భారత్ మాతా కీ, హలో భారత్ మాతా కీ, మన్నం వీరుడల్లూరు సీతారామరాజుకి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోదరీమణులందరికీ కార్తీక మాస శుభ సందర్భంగా ఈ పర్వదినంలో దానా ధర్మ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మన యొక్క గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకి తెలియజేస్తూ
మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పండగలు ఇవన్నీ మన రాబోయే తరాలకు తెలియాలి. ఎందుకంటే కొన్ని ఎడారి మతాల వల్ల ఈ పండగలన్నీ కనుమరుగవుతున్నాయి. ఇలాంటి పండగలన్నీ ఎప్పుడైతే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామో గిరిజనులు కూడా ఒక గిరిజనులు ఉన్నారని ఈ ప్రపంచానికి గుర్తుంటుంది. ఎప్పుడైతే ఈ పండగలన్నీ కనుమరుగవుతారో ఇక్కడ గిరిజనులు లేరంటే. అందుకని మీ సంస్కృతి సాంప్రదాయాలు మీ పిల్లలకి మీ మనవలకి తెలియజేస్తేనే మీ పూర్వీకులు ఎలాగైతే మీకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేశారో మనం కూడా మన బాధ్యత మన పిల్లలకి మన సంస్కృతి మన సాంప్రదాయాలు తెలియజేయాలి. ఇలాంటి కళలన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించాలి, అందరిలో చైతన్యం తీసుకురావాలని ఇలా మంచి కార్యక్రమం చేస్తున్న ఈ దానా ధర్మ ట్రస్ట్ వారికి హైందవ సైన్యం ద్వారా ఇక్కడ ఉన్న గిరిజన ఆదివాసీ ప్రతి ఒక్కరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ యొక్క కళావేదికను ఏర్పాటు చేసినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చాలా స్వార్థంతో ఏర్పాటు చేశారండి. ఇది నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే మన ఆదివాసీని ఆసరాగా తీసుకున్న మత మార్పులు చేస్తున్న వాళ్ళందరినీ వెనక తీసుకురావాలని స్వార్థంతో ఈ కళావేదికను ఏర్పాటు చేశారండి. మరి వాళ్ళకి ఏ రకంగా రుణం తీసుకుంటామో ఈ కళావేదిక ద్వారాగా మీ యొక్క హామీ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క అనేకమైన గ్రామాల నుంచి భజన సమాజాలు మీ యొక్క సంకీర్తనను వినిపించడానికి ఉత్సాహంతో వచ్చారు కనుక ఆ యొక్క ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మన మత మార్పు జరిగిన ప్రతి కుటుంబాన్ని వెనక తీసుకోవడానికి హామీ వాళ్ళని కోరుతూ ఈ యొక్క ముగిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని విధించారు. అంటే విధించడం అంటే నియమించారు. దానికి కొండబాబు గారు మా గ్రామానికి చౌడిపల్లి గ్రామం రత్నగిరి కాలనీ గ్రామస్తులకి తెలియపరుస్తూ ఈ ఒక కార్యక్రమాన్ని చౌడిపల్లి మాట కాడదాడి పెడితే బాగుంటుంది అనేసి వారు మేము ఆర్గనైజ్ చేసిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే ముందుండి కార్యక్రమాన్ని నడిపించిన కొండబాబు గారు, అలాగే అందరూ చౌడుపల్లి రత్నగిరి కాలనీ గ్రామ పెద్దలు, అలాగే మిగతా వాళ్ళు అందరికీ ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటేనే మన హిందూ మన అసలు ఏంటి సాంప్రదాయాలు అనేది అందరికీ తెలుస్తుంది. అలాగే తెలియాలి కూడా, ఇక ముందు కూడా ఇలాగ జరగాలి. అలాగే అమ్మ భజన బృందాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముగించట్లేదు. మనసులు అయితే ఇక్కడ ఉన్నారు కానీ మనసులు ఎక్కడ ఉన్నాయండి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. హలో ఎక్కడ? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరిపోలేదు. జై శ్రీరామ్. సంక్రాంతికి ఎన్ని రోజులు ఉందండి? 2 నెలలు ఉన్నా? 1 నెల? మనకు ముందే సంక్రాంతి వచ్చేసింది. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు 1 నిమిషం బాబు సౌండ్ చెక్ సంకల్పం అనుకున్నారు. వాళ్ళ ద్వారా మనకు చక్కటి ప్రసాదాన్ని ప్రసాదించారు. అలాగే మన కార్యక్రమానికి జరిగించడానికి పెద్దలు విచ్చేశారు. వారికి కూడా స్వాగతం. అందరూ గమనించాలి, 15,000 రూపాయలు బహుమతిగా పెట్టారు. చాలా కష్టమైన పని ఫస్ట్ ప్రైజ్. కాబట్టి అందరూ ఖచ్చితంగా వినాలి. మా పాటే కాదు, ఎవరు పాడినా వినాలని. బాబు కోటేశ్వరరావు 1 నిమిషం. అయితే ముందుగా ప్రార్థన గీతంతో ఓంకారం 3 సార్లు ఓంకారం చేయాలి. చేసిన తర్వాత ప్రార్థన గీతం అందరూ పాడదాం. అమ్మవారి పాట ఒకటి పాడిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం, ప్రారంభిద్దాం. ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. వెరీ గుడ్. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవిందా. వడ్డీ కాసులవాడ వెంకటరమణ. ఇప్పుడు నచ్చారు నాకు. జయసున్నారా? ఓంకారం 3 సార్లు చేద్దాం. మొదలు పెట్టండి.
వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవకరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశం అఖిలాశ్రిత కల్పభూజం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అవనిలో నిన్ను గొలుసు మా మీద దయయుంచి కనకరించుమంటూ మా కార్యములను నెరవేర్చుమంటూ మూసిక వాహన నిన్ను ముందు గొలుసు గౌరీ తనయా గణపతి దేవా జనమో జగారీమయా గోవిందరాజ ప్రేమో నారాయణయా గౌరీ తనయా గణపతి దేవా జనమో జగారీమయా గోవిందరాజ ప్రేమో ముక్కోటి దేవతల ముందు పూజ నీదయ్యా ముక్కోటి దేవతల ముందు పూజ నీదయ్యా సర్కాని వాసాని సర్గుణాలయ సర్కాని వాసాని సర్గుణాలయ గణపతి దేవా కరుణా
పార్వతి తనయా గణపతి దేవా మురళి నరావయ్యా జగత్తాత్రిం జాకారమ్మ మాతనే నమః చతుర్భుజాం చంద్రచూడాం కమలాసన సంస్థిత వరదా అభయహస్తం చ సుఖకర్మ కరాం శుభాం. జై బోలో జాగరణ మాతకి ఓంకార రూపిణి ఓంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ఓంకార రూపిణి ఓంకార వాసిని జగదేక మోహిని Thank you.
దగ్గర పెట్టు మైక్ దగ్గర పెట్టు ఈ మైక్ దగ్గర పెట్టు శ్రుతకల్పవల్లి శాంతరూపిణి సింహవాహిని జనని శక్తిదాయిని దీన జన రక్షాకరి శివంకరి భవాని అభయంకరి ఈశ్వరి ప్రణమామ్యహం అనకాపల్లిలో వెలిసిన దేవి అనకాపల్లిలో వెలిసిన దేవి దివ్యనామం దుర్గాంబికను దివ్యనామం దుర్గాంబికను మమ్ము కాపాడే దుర్గాల తల్లి మమ్ము కాపాడే దుర్గాల తల్లి అమ్మిన వాడి ఉండేటి తల్లి అమ్మిన వాడి ఉండేటి తల్లి వేదమాతవు నీవు విశ్వమాతవు నీవు వేదమాతవు నీవు విశ్వమాతవు నీవు దండాలు దండాలు దుకారమ్మ దండాలు దండాలు దుకారమ్మ అమ్మిన కొట్టే అమ్మవు నీవు మూడు లోకాలకు తల్లివి నీవు మూడు పరిమితాలు కాపుండు తల్లి మూడు పరిమితాలు కాపుండు తల్లి నీ నామస్మరణం నిజు జయంతు నీ నామస్మరణం నిజు జయంతు పూజ
వనమాలి రాధారమణ గిరిధారి గోవింద 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 శ్రీగణనాథ శ్రీధన పోసా
మా ఘోరములను చూచుచుంటివా వినాయకమ్మ బాధలను తీర్చమంటివా వినాయకమ్మ బాధలను తీర్చమంటివా దైవము నంటివా మా ఘోరములను చూచుచుంటివా వినాయక బాధలను తీర్చమంటివా వినాయకమ్మ బాధలను తీర్చమంటివా దైవము మా ఘోరములను చూచుచుంటివా వినాయక మా బాధలను తీర్చమంటిమా వినాయక మా బాధలను తీర్చమంటిమా దైవము మా ఘోరములను చూచుచుంటివా వినాయక బాధలను తీర్చమంటిమా వినాయక బాధలను తీర్చమంటిమా కరుణించావా మా తల్లి సరస్వతి తల్లి తల్లి నాపై జల్లి సరస్వతి నాపై జల్లి
స్తోత్రము జయ జయ సుమా లక్ష్మణరావు శరణంటే సుమా ముందు చేసిన కర్మము అనభవించగాను యమధర్మరాజు వదిలింపలే పుట్టిన పట నుండి భక్తి చేసిత గాని గగమిత సంచిత మీనమోదు గానులా యోగ ఉపదేశం పొందిత గాని మానవా జన్మకు ముక్తి లేదు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తికి జై రామదేవతలకి చింతపల్లి భూకాలమ్మ తల్లికి జై దగ్గరికి పెట్టుకోండి. ఓంకార బీజాక్షరి రక్షాకరి ఓంకార బీజాక్షరి రక్షాకరి అంబా సాంబవి గంభీర భైరవి అంబా సాంబవి గంభీర భైరవి గంభీర భైరవి గంభీర భైరవి సంగీత ప్రామోదిని జగానని ప్రామోదిని జగానని ఓంకార బీజాక్షరి
జయ జగదీశ్వరి నీలకంఠమ్మ జయ జగదీశ్వరి నీలకంఠమ్మ ఏడలకు పండగ ఎంతో గొప్పగా జరిగినము గొప్పగా జరిగినము అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నా పేరు సూర్య రత్నాల. దాన ధర్మాచార్య కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఈ యాక్టివిటీ చేయడానికి ప్రధాన ఉద్దేశం కొండబాబు అండి. తెలుసు కొండబాబు గారు భజన పోటీలు పెడితే బాగుంటుంది అని అన్నారు. బాగుంటుంది పెడదామండి. ప్రైజ్ పని మేము చూసుకుంటాం. కరోనా వ్యవహారాలన్నీ గ్రామస్తులు చూసుకునే ఏర్పాటు చేయమని దానికి సానుకూలంగా స్పందించిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు. సో చాలా బాగా జరిగిందండి. ప్రతి సంవత్సరం
ఇదే విధంగా ఈ నచ్చిన చోటన ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తాం. తదుపరిగా రేపు శివరాత్రి రోజున శివరాత్రి ఫిబ్రవరి 27, 2025 తారీఖున డివిడి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కొయ్యూరు మండలం పెదమాకారం గ్రామంలో శివరాత్రి రోజున అక్కడ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఫస్ట్ ప్రైజ్ 15,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000 అండి. సో తప్పనిసరిగా అక్కడ కూడా భక్తులు ఈ భజన మండలాలందరూ వచ్చి అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాం. చిట్టు భజన అంటే డివిడీ కొంచెం తర్వాత చెప్తారు. సో ఇది సెకండ్ కార్యక్రమం. మూడోది వచ్చేసి కొంతమందికి మన కొండబాబు గారు డెవలప్ లేవని చెప్పారు. త్వరలోనే సుమారుగా ఉన్నారు, వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం. సో త్వరలోనే సో చాలా బాగా జరిగింది. మేము అనుకున్న దాని చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మరొకసారి గ్రామస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు. సౌడుపల్లి రత్నగిరి కాలనీ వాసులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ మనకి భజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే వారికి కుదిరినటువంటి స్థాయిని బట్టి వారు నేర్చుకున్నారు, వారికి వచ్చినటువంటి అనుకూలాన్ని బట్టి బాగా చేశారు. ఏ ఒక్కరు కూడా తక్కువ అనేది లేదు. ఏదో చిన్న అంటే టీం సరిగా లేకపోవడము, డ్రెస్ ప్రతిదీ చూస్తామమ్మా. డ్రెస్ కావచ్చు, పాడిన వాళ్ళు ఒకరు పాడుతున్నారా అందరు పాడుతున్నారా ఎంతోమంది ఉన్నారు. అలాగే డోలకు ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. మిగిలిన వాళ్ళని సెలెక్ట్ చేయలేదు అనేసి అంటే వాళ్ళు పాడలేదు అని అర్థం కాదు, దాంట్లో ఇంకేదో లోపం ఉంది అనేది తప్ప వాళ్ళు బాగానే పాడేవాళ్ళు. ప్రతి ఒక్క టీం కూడా చాలా బాగా పాడారు. కొన్ని టీమ్స్ అయితే మైమరిచిపోయాయి, అంటే వాళ్ళకి ప్రైజ్ రాలేదు కాకపోవచ్చు, అయినా వారు పాడుతుంటే గానం గంధర్వ గానంలా అనిపించి అసలు మేము ఇక్కడ ఉన్నామనేటువంటి 15 నిమిషాలు కూడా తెలియనటువంటి తన్మయత్వంలో ఉన్నాం. అటువంటి టీం కూడా ప్రైజ్ రాలేదు అంటే కారణాలు వేరే అయి ఉండొచ్చు. ప్రైజ్ వచ్చినంత మాత్రాన వాళ్ళే గానగంధర్వులని కాదు, రాని వాళ్ళు తక్కువ పాడారని కాదు, అందరూ బాగా పాడారు. దాంట్లో కొన్ని పాయింట్స్ ఒట్టి విషయం కావచ్చు, లేకపోతే మన వేసదారులు కావచ్చు, డోలక్ వారు కావచ్చు, కోరస్ కావచ్చు, ప్రతి ఒక్కరిని అన్ని పాయింట్స్ చూసి దీన్ని సెలెక్ట్ చేశాం కాబట్టి కొంచెం ఫెయిల్ అయ్యింది తప్ప వేరే ఇంకో ఉద్దేశం ఏం కాదు. చాలా బాగా జరిగింది. దీంట్లో మొదటి ప్రైజ్గా ఫస్ట్ ప్రైజ్ ప్రకటించి ఎవరిస్తారో చెప్పండి. ఫస్ట్ ప్రైజ్ అన్న చూడు ఇస్తున్నదా. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన దాతలు శ్రీ సిరపు చంద్ర, శ్రీమతి మాధవి గారు, శ్రీ భరత్ రాజ్ పురోహిత్, శ్రీమతి గులాబ్ రాజ్ పురోహిత్ గారు, శ్రీ గుండా పవన్, శ్రీమతి స్పందన గారు. వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ అందరూ ఫస్ట్ ప్రైజ్ దాతలు. ఎవరికి వచ్చిందో చెప్పండి, ఎవరికి వచ్చిందో ప్రకటించండి స్వామి. ఈ ఫస్ట్ ప్రైజ్ని అందుకోవడానికి ఇక్కడ ఉత్తీర్ణులైనటువంటి టీము ఎం ఆకవరం నుంచి వచ్చారు. ఎం ఆకవరం టీం ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ కి ఇచ్చినటువంటి దాతలు వారి పేర్లు శ్రీ షాకెల్లి శ్రీనివాసులు, శ్రీమతి షాకెల్లి పల్లవి గారు, శ్రీ పగడాల శివశంకర్, శ్రీమతి శ్వేత గారు. వీళ్ళు సెకండ్ ప్రైజ్. ఇక్కడ ఈ రోజు కార్యక్రమంలో రెండవ ప్రైజ్ బహుమతి అందుకున్న వారికి వారు ద్రవ్య రూపంలో అందించి ఉన్నారు. వాళ్ళు ప్రకటించండి స్వామి ఎవరు సెకండ్ ప్రైజ్. రెండవ ప్రైజ్ అందుకున్నటువంటి దాతలు భజనా మండలి వారు. సెకండ్ ప్రైజ్ విన్నర్స్ రావణపాలెం టీం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రదీప్ బాబు గారు మరియు దుర్గా ప్రసాద్ గారు మరియు డివిడి ప్రసాద్ చేతి మీదుగా వారికి బహుమతి అందించుకోతున్నాము. జై శ్రీరామ్. 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 ఇక్కడ భజనా కార్యక్రమంలో
అందించినటువంటి దాతలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. వారి పేరు చదువుతారు. కీర్తిశేషులు శ్రీ ఇమ్మిడి నరసింహారావు గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, సూర్యాపేట, కోదాడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. డ్యూటీ బస్ దగ్గర వెళ్ళండి. ఇవ్వండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగనే తాజంగి సౌడిపల్లి భజన బృందం వారు వచ్చి ఆ బహుమతికి విధంగా కూర్చున్నాము. అలాగనే వెంకటరమణ గారు ఎక్కడన్నా సరే రావాలి. చిన్నపరడ అర్చకుడు వెంకటరమణ గారు కూడా రావాలి. రావాలండి. బయలుకించంగ్ భజన వారు, స్వామివారికి ఈ 2 గ్రామాల వాళ్ళు పెద్దలందరూ కలిపి చిన్న శిర సత్కారం చేస్తారు.